రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఇప్పుడులాగానే మళ్ళీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆల్రెడీ తన ట్వీట్లో ఇంతకుముందు చెప్పడం జరిగింది, 2026లో పెద్ద స్టాక్ మార్కెట్లో ఒక పెద్ద క్రాష్ అయితే వస్తుంది, అంటే యుద్ధంతో సంబంధం లేకుండా క్రాష్ అయితే ఉంటుందని అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు త్వరలోనే 2026లోనే ఒక పెద్ద క్రాష్, స్టాక్ మార్కెట్ అయితే పెద్ద క్రాష్ ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఎందుకు క్రాష్ వస్తుందని చెప్పడం ఏంటంటే, 2008లో జరిగిన గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే జరగడం జరిగింది. వాటి సమస్యలు అయితే ఇంకా సద్దుమణగలేదు. ప్రపంచంలో అప్పులు చాలా ఎక్కువ పెరిగాయని ఆయన చెప్పడం జరుగుతుంది. 2008లో జరిగిన ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉందో దాని ఎఫెక్టే ఇప్పుడు కొనసాగుతుంది. యుద్ధంతో సంబంధం లేకుండా కొనసాగడం జరుగుతుంది. ఆల్రెడీ యుద్ధం ఎఫెక్ట్ రెండు కలిపి ఒక పెద్ద క్రాష్ అయితే రావడం ఖచ్చితమని అయితే చెప్పడం జరుగుతుంది. ఈసారి క్రాష్కు కారణం ఆయన చెప్పేది ఏంటంటే, పెద్ద ఫైనాన్షియల్ సంస్థలు, ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్ అనేది ముఖ్యంగా భారీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీల నుంచి ఫైనాన్స్ వ్యవస్థలో సమస్యలు రావచ్చు అని అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత దాని ప్రభావం స్టాక్ మార్కెట్ పైన చూసుకుంటే భారీగా పడవచ్చు అని చెప్తున్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ ఫండ్స్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇన్వెస్టర్లకు ఆయనకి ఇచ్చే సలహా ఏంటంటే, ముందుగానే జాగ్రత్త పడాలి. కొంత డబ్బును ఆల్రెడీ ఇంతకుముందు ట్వీట్లో చెప్పడం జరిగింది, గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్, ఇథీరియం ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడులు అయితే సేఫ్గా ఉంటారని చెప్పడం జరుగుతుంది. సిల్వర్ గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పిన మాట ఏంటంటే, తక్కువ డబ్బుతో అయినా సిల్వర్ని కొనండి, అంటే కేవలం $10 పెట్టుకొని మీరు సిల్వర్ చేసినా అది మిమ్మల్ని కాపాడుతుందని అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. చివరిగా ఆయన చెప్పే మెసేజ్ ఏంటంటే, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమని, ప్రతి వ్యక్తి వచ్చిన సంపాదనలో కొంత మాత్రం పెట్టుబడి ఖచ్చితంగా పెట్టాలి, అదే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే రాబర్ట్ కియోసాకి ఎప్పుడు అంటే నార్మల్ పీపుల్ని అయితే ఎడ్యుకేట్ చేస్తుంటాడు. ఆయన చెప్పిన ప్రెడిక్షన్స్ 90% అయితే కరెక్ట్ అయినాయి. ఈ ప్రెడిక్షన్ కూడా ఖచ్చితంగా అవుతుంది, పెద్ద క్రాష్ వస్తుందని అయితే చాలామంది ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. అంటే నార్మల్ ఇన్వెస్టర్లకు చెప్పేది అంటే సలహా, జాగ్రత్తగా ఉండండి. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, బిట్కాయిన్ కానీ, ఇథీరియంలో కానీ ఇన్వెస్ట్ చేస్తే అది మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడుతుంది. 2026లో క్రాష్ అయితే తప్పదని అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది.